హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమంత్ తెలుగమ్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి పెళ్ళి పనుల్లో కొన్ని పనులు చేస్తున్నాము. కొన్ని మ్యాచింగ్స్ తెచ్చుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాను. రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానంటే పెళ్ళి ఎక్కడ జరుగుతుందో మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ పెళ్ళి మండపం డెకరేషన్ ఇవన్నీ మాట్లాడాలన్నమాట. అట్ ది సేమ్ టైం ఈరోజు కార్డ్ సెలెక్షన్ కూడా వెళ్తున్నాము. సో ఇన్విటేషన్ కార్డ్స్ ఇవన్నీ కలిపి ఈ బ్లాగ్లో ఉండబోతున్నాయి. సో ఈరోజు ఈ టాప్ వేసుకున్నాను, చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చల్లగా ప్లెజెంట్గా ఉంది, పైన ఆకులు ఊగుతున్నవి కనిపిస్తున్నాయిగా. సో అలా ఉంది. అండ్ ఇప్పుడైతే డాడీ నేను కలిసి ఫస్ట్ మండపానికి వెళ్ళిపోతున్నాము. అక్కడికే స్టార్ట్ అయ్యాను. వెళ్ళాక మీకు చూపిస్తా ఎక్కడ ఏంటి అదంతా కూడా. ఓకే, స్టే ట్యూన్. అండ్ డాడీ నాకు వెన్యూ చూపిస్తా అని తీసుకెళ్తున్నారు. డాడీ నేను వెళ్తున్నాం. అండ్ నేను వచ్చిన ఇనీషియల్ డేస్ నా గొంతు పోయింది. అండ్ ఫుల్ వర్షము, క్లైమేట్ అంతా చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను చాలా ఎండగా ఉంటుందేమో అనుకుంటూ వచ్చాను. అండ్ అదేంటి వెన్యూకి వెళ్తున్నామని శివాలయంకి వచ్చామని అనుకుంటున్నారా? దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను. సో ఫస్ట్ అయితే గునుపూడి శివాలయం అందరికీ తెలుసు కదా. అండ్ పెళ్లి సిరీస్లో ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది శారీ నచ్చింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలామంది ఆ షాప్ నేమ్ కూడా అడిగారు. ఇంకా మేము కొన్ని శారీస్ కూడా పర్చేస్ చేసుకున్నాం. అవి కమింగ్ బ్లాగ్స్లో మీరైతే తప్పకుండా చూస్తారు. అండ్ మీ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. గ్యాప్ తర్వాత వచ్చి వీడియోస్ పెడుతుంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ నేను దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని ఇక్కడ మా డాడీ నాకు చూపిస్తున్నారు. సో పెళ్ళి వెన్యూ వచ్చేసి శివాలయం టెంపుల్ అనమాట. ఎందుకు అనేది చెప్తాను. మా మమ్మీ మేము ఏదైతే బ్యాడ్ ఫేజ్లో ఉన్నామో, మీ అందరికీ తెలుసు శివాయిని మేము బాగా నమ్ముతామని. ఆ టైంలో ఆయనకి దండం పెట్టుకున్నారనమాట. తనకంతా మంచిగా సెట్ అయ్యి మంచి సంబంధం దొరికి పెళ్ళి చేస్తే నీ సన్నిధిలోనే చేస్తానని. అండ్ మేము పెళ్ళి ఫిక్స్ అయ్యాక వెన్యూ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మమ్మీ మాకు ఇది చెప్పారు, నేను అక్కడ మొక్కుకున్నాను, అక్కడే చేస్తా అని. అదే టైంలో చెల్లి కూడా చెప్పింది, నేను కూడా మొక్కుకున్నాను పెళ్ళి టెంపుల్లో చేసుకోవాలి అని చెప్పి అని. అనుకోకుండా ఇద్దరు శివాలయంలో చేయాలి అని ఫిక్స్ అయ్యారనమాట. మేము ఎప్పుడైతే ముహూర్తం అన్నీ కన్ఫర్మ్ అయ్యాయో ఇమీడియట్గా శివాలయానికి వచ్చాము. ఇక్కడ మేము ఎప్పుడు టెంపుల్లో పెళ్ళి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, వేరే ఎక్కడో తిరుపతిలో అలాగా. అసలు ఐడియా కూడా లేదు. మాకంతా చాలా డిఫరెంట్గా అనిపించింది ఎక్స్పీరియన్స్. నేను పెళ్ళి టైంలో షేర్ చేసుకుంటాను. అంటే ఓపెన్ ప్లేస్, లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది కదా, ఎలా మేనేజ్ చేసాము ఏంటి అన్నది. అండ్ ఇక్కడ మనకి స్లాట్స్ ఉంటాయన్నమాట. మా డాడీ అదే చెప్తున్నారు, కనాలో ఏదో ఇస్తారంట మనకి. అంటే ఒక పెళ్ళికి ఇంత డిస్టెన్స్, ఇంత ప్లేస్ అనేది ఇస్తారంట. సో స్టేజ్ దగ్గర నుంచి 3 స్తంభాలు ఉన్నాయి కదా, అది ఒకరికి, అండ్ దాని తర్వాత ఇంకొకరికి, అలా డివైడ్ చేసుకుంటూ ఇస్తారంట ప్లేస్ని. మా డాడీ నాకు ఇదే చెప్తున్నారు. అండ్ మేము వెళ్ళే టైంకి మేము స్టేజ్ వస్తే బాగుంటుంది అనుకున్నాము. ఆ స్టేజ్ పైన శివుడి కళ్యాణం అన్నీ చేస్తారు టెంపుల్లో. అయ్యో అది వచ్చుంటే బాగుండు అనుకున్నాం. బట్ మేము వెళ్ళి మా మ్యారేజ్ టైంకి అదే ముహూర్తానికి ఇంకా 2-3 పెళ్ళిళ్ళు ఉన్నాయంట. ఒక్కటే ప్లేస్ అయితే ఉంది, అది కొంచెం స్టేజ్కి ఫ్రంట్ సైడ్ అనమాట. బట్ ఓకేలే, లక్కీగా అయితే దొరికింది. మరి ఇంకెక్కడ ఇరుగ్గా లేకుండా అన్నట్టు అనుకున్నాము. బట్ ఉన్న ప్లేస్ని ఇమీడియట్గా బుక్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు వెళ్ళాం అందుకనే. అండ్ శివాలయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళు డెకరేషన్ అంతా కూడా అక్కడ చేసే వాళ్ళనే బుక్ చేసుకోవాలి అని చెప్పారు. మామూలులో రీసెంట్గా బీట్రూట్లో ఫేస్ వాష్ అండ్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఒకటి ట్రై చేశాను. అండ్ ఇందులో బాగా నచ్చింది మాయిశ్చరైజర్ అండి. చాలా చాలా బాగుంది, చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట స్కిన్ని. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అండ్ జెల్ టెక్స్చర్లో ఉందన్నమాట. సో నేను ఫస్ట్ టైం జెల్ టెక్స్చర్లో ఉన్న ఒక మాయిశ్చరైజర్ యూస్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన ఫేస్ మీద స్టే కూడా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది స్కిన్ అయితే. అండ్ అది అప్లై చేసుకున్నాక మనకు ఒక ట్రాన్స్పరెంట్ టెక్స్చర్ లాగా స్కిన్ అంతా ఒక గ్లోయీగా చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి. యాక్నీ ప్రో స్కిన్ ఉన్న వాళ్ళైనా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, చాలా
మంచి టెక్స్చర్‌లో ఉండి, మనం అప్లై చేయంగానే ఫేస్‌లోకి ఇంకిపోతుందనమాట. ఎలాంటి కేకీనెస్ లేకుండా, మనం అప్లై చేసుకున్న ఫీలింగే లేదు. మంచి హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది అండ్ చాలా బాగా నచ్చింది. చూసారు కదా! నా ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలా లైట్ వెయిట్‌గా నాకు అప్లై చేసుకున్న ఫీలింగ్ కూడా లేదు. నాకైతే అనిపించింది అండ్ మా హస్బెండ్‌కి కూడా నచ్చింది. అండ్ ఫేస్ వాష్ కూడా చాలా బావుందండి. ఫేస్ వాష్ చేసుకున్నాక చాలా హైడ్రేటింగ్‌గా ఉంది. అండ్ మనకి మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మేడ్ సేఫ్ అండ్ సర్టిఫైడ్ కూడా. సో, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఎవ్రీడే యూసేజ్‌కి చాలా బావుంటుంది అండ్ మంచిగా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇందులో ఉన్న హైలూరోనిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా సాఫ్ట్ అండ్ సపల్‌గా కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీడే యూసేజ్‌కి చాలా బావుంటుంది. మార్నింగ్ లేచాక మనం ఫేస్ వాష్ చేసుకుంటే డే మొత్తం నాకు చాలా రిఫ్రెషింగ్‌గా అండ్ చాలా హైడ్రేటెడ్‌గా కూడా ఉంచుతుంది. అండ్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి మేడ్ సేఫ్ అండ్ అలానే మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పర్పుల్ అండ్ మామాఅర్త్ యాప్‌లో అండ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా మనకి నియర్ బై అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మీరు మీ రివ్యూని షేర్ చేస్తే కమెంట్స్‌లో వాళ్ళు ఆ ఫీడ్‌బ్యాక్ ద్వారా ఆ ప్రొడక్ట్‌ని ఇంకా చేసి ఎన్హాన్స్ చేస్తారు. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. సో, ప్లీజ్ డూ చెక్ ఔట్. అండ్ అక్కడ అదంతా బుక్ చేసి ఇంక డెకరేషన్ వాళ్ళకి కాల్ చేసామన్నమాట. వాళ్ళు అవైలబుల్‌గా లేరు. సో, వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నవి సెలెక్ట్ చేసుకొని మనం టెంపుల్‌లో డెకార్ ఓకే చేసుకోవాలన్నమాట. ఇంక బయట వాళ్ళు ఎవరిని మాట్లాడుకోవడానికి లేదు అని చెప్పారు. అండ్ ఆ పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చాము. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు ఆషియామని ఇద్దరు లేచి రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరికీ ఇదే బాగా ఎంజాయ్ చేశారు ఇండియాలో. వాళ్ళ తాతయ్య అండ్ వీళ్ళకి రోడ్డు, వెహికల్స్ ఇవన్నీ ఏం కనిపించవు కదా మేము జర్మనీలో ఉన్నప్పుడు. సో, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోరింగ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నారు ఇద్దరు. అస్సలు ఫుడ్ తినలేదండి ఆ 2-3 మంత్స్. చాలా వెయిట్ లాస్ అయిపోయారు ఇద్దరు అండ్ సన్నగా అయిపోయారు. అండ్ ఫుల్ ఇదిగోండి ఇక్కడ గ్రిల్స్ దగ్గరికి వచ్చేసి మా డాడీ ఇది కన్స్ట్రక్ట్ చేసిన దానికోసమే వచ్చే ముందు అస్తమానం అవి ఎక్కేసేవారు. లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాం, దక్షిత్తో భయపడ్డాము. అందుకే మేము వచ్చేటప్పటికి అది ఫిట్ చేసేసి ఉంచారనమాట. వీళ్ళు ఎక్కినా ఇంకా ఎక్కలేరు పైకి అన్నట్టు, అంటే సేఫ్గా ఉండేలాగా. ఇక్కడ నుంచొని ఇంక వాళ్ళ తాతయ్యని తాత అని పిలుస్తారు. సో, అలా కాసేపు బ్రేక్ తీసుకొని ఇంక లంచ్ చేసేసి పెట్టుబడి బట్టలు ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకోవడానికి ఇంకా మళ్ళీ చెల్లి నేనే వచ్చాము. పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క రోజు చూసుకొని ప్లాన్ చేసుకొని ఒక్కొక్క రోజు ఆ రోజు వర్షం ఎక్కువ పడిన వల్ల డ్రైవింగ్ లేదు. ఆ డేలో ఇంకా ఎక్కువ థింగ్స్ పెట్టుకున్నాం అనమాట. అంటే మార్నింగ్ డెకార్కి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈ పెట్టుబడి బట్టలు కూడా అన్నీ ఒక దగ్గర దొరకవు, అన్నీ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో, అలా మల్టిపుల్ టైమ్స్ తిరిగాము. నేను ఒక ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, ఇండియాలో ఉన్నప్పుడు పెట్టుబడి బట్టలు అంటే కొంతమంది ఒకళ్ళిద్దరు అడిగారు మీ చెల్లికి పెళ్ళా అని. అండ్ ఇంకొక విషయం కూడా క్లారిఫై చేయాలనుకున్నాను. నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 కమెంట్స్ ఏమో వచ్చినట్టున్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు, పెళ్ళి కోసమే మీరు ఇండియా వెళ్ళారా, అందుకోసమే వచ్చారా అన్నట్టు అడిగారు. ప్లాన్ అయితే అది కాదండి. నేను మా మమ్మీకి వీసా క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, సో మా మదర్ వస్తారని చాలా అనుకున్నాను. మా మదర్ రాలేక వీసా క్యాన్సిల్ అయ్యి చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ నేను చెప్పినట్టే మా మమ్మీకి హెల్త్ ఇష్యూ కూడా ఉందని చెప్పాను. సో, ఆల్ టుగెదర్ తను పిల్లల్ని చూసుకోలేకపోయారు, తనకి హెల్త్ బాగాలేదు. సో, నేను ఒక 1-2 మంత్స్ ఇండియాలో ఉందామన్నట్టు ముందు నుంచి ప్లాన్ ఉంది. సో, అది అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకున్నాము. అండ్ నేను ప్లాన్డ్గా ఓన్లీ పెళ్లి కోసమే వచ్చుంటే పెళ్ళి దగ్గరలో వచ్చి పెళ్ళి అయ్యాక చాలా డేస్ ఉండేదాన్ని. ఎందుకంటే పెళ్ళి తర్వాతే నా అవసరం ఎక్కువ ఉంటుంది అన్ని విధాలుగా. బట్ మాకు పెళ్ళి టైము అండ్ మేము వచ్చే టైము చాలా దగ్గర అయిపోయిందనమాట. అసలు మాకు ఎంత హెక్టిక్ అయిపోయిందంటే లాస్ట్లో మీరు వ్లాగ్స్లో చూస్తారు. సో, ఇది అనుకోకుండా అన్‌ప్లాన్డ్ థింగ్ అనమాట. నేను వచ్చిన ఆల్మోస్ట్ 1.5 మంత్ తర్వాత పెళ్ళి డేట్ ఇవన్నీ జరిగాయి. అండ్ ఎస్, అదంతా తర్వాత మీరు కమింగ్ వ్లాగ్స్లో చూస్తారు. సో, ఇక్కడ పెట్టుబడి చీరలకి చూస్తున్నాం అనమాట. మాకేంటంటే కొంచెం లైట్ వెయిట్గా బాగుండేలాగా అన్నట్టు చూస్తున్నాము. అంటే పెట్టిన చీరలు కొంచెం డైలీ వాళ్ళు యూస్ చేసుకోవడానికైనా ఈజీగా ఉండేలాగా. సో, కొత్త కలెక్షన్ ఏమొచ్చాయన్నవి షేర్ చేస్తున్నారు. అండ్ నిన్న పట్టు చీరలు తీసుకున్నప్పుడు ఏ షాప్లో తీసుకున్నారని అడిగారు కదా, శ్యామ్ కంచి అనుకుంటండి, కొత్తగా పెట్టారు. నేను అంతకుముందు కూడా నా అషియమ్మ అన్నప్రాసన శారీ ఇక్కడే తీసుకున్నాను. ఇంకా మేము చాలా వరకు వరమహాలక్ష్మి ఇలా డిఫరెంట్ అన్నీ చూసాం, కానీ ఇక్కడికి వచ్చాక కూడా చూద్దాం అన్నట్టు అనుకున్నాం. లక్కీగా
వేరే షాప్స్లో కన్నా మేము అనుకున్న కలర్ తనకి చూశాక నచ్చిన శారీ ఇక్కడ దొరికింది. ఇంకా అందుకని ఇక్కడే తీసుకున్నాం. సో దొరికింది కదా అని వేరే శారీస్ కూడా ట్రై చేసి తీసుకోవడం జరిగింది అంతే. ఇది కొలాబరేషన్ కాదు, అట్ ద సేమ్ టైం అక్కడ తక్కువ ఉన్నాయి అన్నట్టు కూడా కాదు. వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే తనకి సూట్ అయిన కలర్ అదంతా మాకు ఇక్కడ బాగా దొరికిందనమాట. సో ఇంకెలానో వచ్చాం కదా అని చెప్పి ఆ పెట్టుబడి చీరలు ఇక్కడ కేఎల్ఎంలో కూడా చూసాము. అవన్నీ మీకు తర్వాత వ్లాగ్స్లో వస్తాయి. అండ్ ఇక్కడ మేము కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి మా చెల్లి నేను మమ్మీకి వీడియో కాల్లో చూపిస్తున్నాం అనమాట. మేము కొన్ని సెలెక్ట్ చేసి మమ్మీకి చూపిస్తున్నాం. అంటే తన ఏజ్ గ్రూప్ వాళ్ళకి తనకి అర్థమవుతుంది కదా. సో మమ్మీని ఓన్లీ వీడియో కాల్స్లో మాత్రమే షాపింగ్లో ఇంక్లూడ్ చేసామన్నమాట. తను మోస్ట్లీ ఇంట్లోనే ఉంది. ఆ రోజు అషి పడుకుంది లంచ్ అయ్యాక, అందుకనే తను పడుకున్నాక ప్లాన్ చేసుకున్నాము. ఒకవేళ లేచాక ఏడుస్తుందంటే వెళ్ళిపోదాంలే అని. నిన్న తీసుకొచ్చాం కదా షాపింగ్కి, అందుకని ఈసారి తీసుకొని రాలేదన్నమాట. సో ఇక్కడ మేము ఇద్దరం సెలెక్ట్ చేసి ఇంకా మమ్మీకి వీడియో కాల్లో చూసి ఫైనలైజ్ చేస్తున్నాము శారీస్. ఫైనల్లీ కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఐ థింక్ ఈ టూ ఫ్లోర్స్ అలా ఉంటుందనుకుంటా. డ్రెస్సెస్, శారీస్ అన్నీ టుగెదర్ ఉంటాయి. అండ్ ముందు రోజు వచ్చినప్పుడు పెళ్ళికూతురు చేయడానికి శారీ మాకు తీసుకోవడానికి ఎక్కువ టైం దొరకలేదు. అండ్ వాళ్ళు తీసిన వాటిలో నచ్చలేదన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను రండి అంటే సరే చూద్దాం కదా అన్నట్టు వచ్చాము. అంటే డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి చూపిస్తాము, ట్రై చేయండి అని. ఇంకా నిన్న టైం లేదు కదా, ఈరోజు అషి ఇంకా లేవలేదంటే ఇంకా చూస్తున్నాం అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ అన్నీ తీస్తున్నారు. అండ్ తనకేంటంటే కొంచెం ఆల్రెడీ ఉన్న పట్టు శారీస్ కాకుండా కొంచెం ఏదన్నా తనకి లేని కలెక్షన్ డిఫరెంట్గా ఉన్నవి కలర్స్ అలా ట్రై చేద్దాం అన్నట్టు చూస్తున్నాం అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ మేము ఈ టైప్ శారీస్ కూడా వేరే దగ్గర చూసి ఇంకా ఇక్కడ కూడా చూద్దాం అన్నట్టు. అంటే ఒక షాప్కి వెళ్తే పెళ్లి చీర, పెళ్లి కూతురు చీర అన్నీ చూసుకొని వచ్చేవాళ్ళం. అలా కొన్ని డేస్ అలానే అయిపోయాయి. బట్ ఎక్కడ షూట్ చేయనివ్వలేదు, ఇక్కడ షూట్ చేసుకొని ఇస్తున్నారు అంతే. అందుకే ఇది ఒక్క షాపే నేను షేర్ చేయగలుగుతున్నాను. సో ఇక్కడ ఉన్న లేటెస్ట్ శారీస్ కూడా చూపిస్తున్నారు. అండ్ నాకు కూడా ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో అదంతా మీకు చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, మీకు జస్ట్ కలెక్షన్ ఐడియా కోసం అన్నట్టు షేర్ చేశాను. అండ్ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా ఫోన్లో ఈ కలర్ కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఈ లైట్ ఒకలాంటి షేడ్ ఆఫ్ గ్రీన్ విత్ బ్లాక్ ఆర్ డార్క్ ఫైన్ బ్రౌన్ అనమాట. సో ఆ టూ కాంబినేషన్స్లో ఏదైనా పర్లేదు అనుకున్నాను. అండ్ గ్రీన్ విత్ బ్లాక్ అనిపించింది. అండ్ ఆ బార్డర్ కానీ, ఆ కలర్ కానీ, కాంబినేషన్ కానీ చూడంగానే టంగ్ అనిపించింది నాకు. ఇంక ఇమీడియట్గా మా హస్బెండ్కి కాల్ చేస్తే బాగుంది తీసుకో అన్నారు. అండ్ నేను ఎప్పుడైనా ఒక శారీ కొనుక్కోవాలంటే మా హస్బెండ్ని అడుగుతాను ఫస్ట్, ఆ తర్వాత మా పేరెంట్స్ని కూడా అడుగుతాను. అండ్ ఏమైందనేది చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఇవి బనారసీలో ఏదో శారీస్,
ప్యూర్ బెనారసీ అనమాట. అరౌండ్ 20,000 దాకా ఉన్నాయి. సో పెళ్ళికూతురుని చేయడానికి చూస్తున్నాం అనమాట శారీ. నాకు ఈ పర్టికులర్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో 2 or 3 షేడ్స్ వచ్చాయి. తనకి ఉన్న ఆల్మోస్ట్ ఉన్న షేడ్సే ఉన్నాయి 3 కూడా. మేము మస్టర్డ్ కానీ ఇలా ఏదైనా కలర్ దొరుకుతుందేమో అన్నట్టు చూసాము. బట్ ఆ కలర్ కాంబినేషన్స్లో లేవు. బట్ ఉన్నదైనా తీసుకుందాంలే, ఒకసారి కట్టి చూపించమందామని మీకు ఇక్కడ చూపిస్తున్నారు కదా, సో ఆ కలర్స్ అనమాట. మిగిలినవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మారిపోతున్నాయి. చూసారు కదా డిజైన్స్. అండ్ ఈ డార్క్ గ్రీన్ కూడా ఉంది, బట్ పళ్ళు అది కొంచెం మారిందనమాట. సో ఈ 3 షేడ్స్ ఉన్నాయి. అండ్ నిన్న పెళ్లి కూతురు ఒక వ్రతానికి తీసుకున్న శారీ, ఆ వైన్ కలర్ శారీ సేమ్. అండ్ డార్క్ గ్రీన్ అండ్ ఆ గ్రీన్ అనమాట. సో తనకి డార్క్ గ్రీన్ కూడా ఉందని డ్రాప్ అయిపోయింది. ఇంకా ఒక్క బ్లూ షేడెడ్ శారీ అనుకున్నాం. సో ఇంకా కలర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కూడా చూపించారు. కానీ నాకు ముందు శారీస్లో ఒకటి పక్కన పెట్టుకున్నాం, అది. అండ్ ఇప్పుడు ఏదైతే బ్లూ షేడెడ్ ఈ శారీ ఒకటి మైండ్లో ఉంది. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి, అంటే ఈ పెళ్లి కూతురుని చేయడానికి అదంతా అనమాట. సో నాకు నచ్చి ఇంకా అదొకటి. అండ్ ఆ పైన బ్లూ ఉంది కదా, సో ఇదొకటి కూడా బాగా నచ్చింది తనకి. నేనేంటంటే ఎప్పుడు లైట్ షేడ్స్ కొంచెం ప్రిఫర్ చేస్తుంది. ఈసారి డిఫరెంట్ కాంబినేషన్లో వెళ్దాం పెళ్లి కూతురుని చేయాల్సిన శారీ అన్నట్టు ట్రై చేసాం. ఇది వచ్చేసి టేల్ బ్లూ అండ్ డార్క్ మెరూన్ షేడ్ బ్రౌన్ అనమాట. సో బాగుంది, కడితే కూడా చాలా బాగా అనిపించింది. బట్ మేము ఫైనల్గా ఏం డిసైడ్ చేసాము ఏంటనేది చెప్తాను. అంటే మాకు నచ్చిన, తనకి చూడడానికి నచ్చింది, అండ్ మా మమ్మీకి నచ్చింది చూసి సెలెక్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. సో టై చేశాక ఎలా ఉంటుందో చూడాలి కదా. కొన్ని మనకి చూడంగానే బాగున్నాయి అనిపిస్తుంది, అండ్ కొన్ని టై చేశాక డిఫరెంట్గా అనిపిస్తాయి. ప్లేనే ఎక్కువ పెట్టండి. సో అది శారీ తనది. అండ్ తనకి ఆల్మోస్ట్ ఆ షేడ్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో వేసుకున్నాక ఒక షేడ్లోనే కనిపిస్తుంది, నా దగ్గర ఉన్నట్టే ఉంది కలర్, వద్దు అని చెప్పింది ఆ శారీ. బట్ నాకైతే బాగా అనిపించింది అకార్డింగ్ టు ట్రెండ్. అండ్ ఈ శారీ తీసుకుందామని నేను బేసిక్గా డ్రేప్ చేయించుకోను, అది ఎప్పుడో నా పెళ్ళప్పుడు జరిగింది. మళ్ళీ ఇదంతా చాలా మొహమాటంగా కొత్తగా అనిపించింది. వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు, చేయించుకోండి ఈ లుక్ బాగా తెలుస్తుంది అని. అండ్ నేను మా మమ్మీ బాబుకి అన్నం పెడుతుందని చెప్పి వాడిని నిద్ర లేచాడని చెప్పి చూసుకుంటుంది. అప్పుడు ఇంకా వీడియో కాల్ చేయలేదన్నమాట శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఇంకా టై చేసుకున్నాక మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాను. మమ్మీ ఎందుకు బ్లాక్, అండ్ నాకు ఆల్రెడీ చాలా పట్టు చీరలు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. నా 2 శ్రీమంతాలకి 4 పట్టు చీరలు ఉన్నాయి, నా పెళ్ళప్పుడువి, తర్వాతవి, మధ్యలోవి, అలా చాలా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఎందుకు అని అంది మమ్మీ. అండ్ నాకు అలానే అనిపించింది, అందుకే నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా ఏమీ షాపింగ్ చేసుకోలేదు. బట్ బ్లాక్ కదా, మా మమ్మీకి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది,
అంటే పట్టు చీర కదా, సో పెళ్ళిలో వేసుకుంటాను, ఇది తీసుకున్నా నేను పెళ్ళిలో వేసుకోవాలి అన్నట్టు అనుకున్నాను. బ్లాక్ ఎందుకులే అని అంది. ఇంకొకసారిగా సరే అని చెప్పి అది బ్రౌన్లో ఉంటే 100% తీసుకునేదాన్ని. వాళ్ళని అడిగాను బ్రౌన్లో వస్తుందా, పాసిబిలిటీ ఉంటుందా అని. లేదు అన్నారు. ఇంకా వేసుకొని చూసాక నాకు బాగా అనిపించింది కానీ ఇంకా తీసుకోలేదు. అంటే మెయిన్ పెళ్ళికని తీసుకొని వేసుకోకుండా ఎందుకులే అన్నట్టు అనుకున్నాను అనమాట. సో శారీస్ నావే రీయూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి, మళ్ళీ కట్టుకొని అకేషన్స్ రావు, నేను జర్మనీలో కూడా వేసుకోను, ఇంకా అవన్నీ అలానే ఉండిపోతాయి అనిపించింది. బట్ ఈ శారీ అయితే చాలా నచ్చింది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, ఇంక నాకు మళ్ళీ ఈవెంట్స్ లేక నేను తీసుకోలేదు. అండ్ ఆ తర్వాతే ఇంకొక శారీ ఇది చూసామన్నమాట. అంటే ఇంక మాకు నచ్చలేదు అని వచ్చేస్తుంటే ఆయన మళ్ళీ పిలిచి ఈ 2-3 శారీస్ చూపించారు. అందులో ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ శారీకి చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ రేప్ చేశాక తనకు కూడా బాగా నచ్చింది. అండ్ పెళ్లి కూతురు చేయడానికి ఆ శారీ తీసుకున్నాం అనమాట. అది మీరు పెళ్లి కూతురిని చేసినప్పుడు చూస్తారు ఎలా ఉంది ఏంటి అని. అండ్ అలా షాపింగ్ కంప్లీట్ చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.